కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణ ప్రయోజనాలే తమకి ముఖ్యం, నీటి వివాదాల పరిష్కారానికి మార్గం అన్వేషిస్తామంటూ ఢిల్లీలో 2 రాష్ట్రాల సమావేశం తర్వాత ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీటింగ్ అసలు ఎజెండా వేరనంటున్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇద్దరి మధ్య డైలాగ్ వార్ని ఇప్పుడు చూద్దాం. ఈ విషయాలను పరిష్కరించుకోవడానికి ఇక్కడ ఉన్నాం, వీటిని జటిలం చేసుకోవడానికి లేము. కొంతమందికి రాజకీయ ప్రయోజనం ఇమిడి ఉంది, పొంచి ఉంది కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి ఆతృత ఉంది. ఇది ఎట్లయినా చెడిపోతే బాగుండు, వీళ్ళు కలుసుకోకుంటే బాగుండు, వీళ్ళు కొట్టుకుంటే బాగుండు, దాంతో మేము రాజకీయంగా బతికొస్తామని ఆ పక్కన కొందరు ఈ పక్కన కొందరు ఎదురు చూస్తున్నారు. వాళ్ళని ఏం చేస్తాం, జాలి పడతాం. వాళ్ళకి 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, పరిష్కరించలేదు. వాళ్ళ కోసం లేము, తెలంగాణ ప్రజలకు జవాబు ఇవ్వడానికి ఉన్నాం. పరిపాలన ఏ విధంగా చేయాలో మాకు తెలుసు, సమస్యలను ఎలా పరిష్కరించాలో మాకు అవగాహన ఉంది. వివాదాలు చెలరేగకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే మా బాధ్యత. ఒక ఫోన్ కాల్కు భయపడిపోతావా? ఏం చేస్తారు వాళ్ళు? తెలంగాణ ప్రజలు కదా నేను గెలిపించింది, ముఖ్యమంత్రిని చేసింది. నీ చీకటి దోస్తులు కాదు కదా. నీ చీకటి దోస్తులతో ఉంటే దావతులు తీసుకో, డబ్బుల మూటలు పంపించుకో, కానీ తెలంగాణ ప్రజల హక్కుల్ని దారాదత్తం చేసే అధికారం నీకు లేదు. నువ్వు నైతికంగా ఇవాళ ముఖ్యమంత్రి పదవిలో ఉండేదానికి అర్హత కోల్పోయినావు. అసలు మీటింగ్కు దేనికి పోయినావు, ఎందుకు పోయినావు? నువ్వు డిమాండ్ చేయాల్సింది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కొరకు. అపెక్స్ కౌన్సిల్ మాట్లాడడం లేదు, కేవలం వాళ్ళు చెప్పిన పద్ధతిలో ఆడుతూ నీ ఇద్దరి భాషల కొరకు తెలంగాణ హక్కుల్ని దారాదత్తం చేస్తావా? తెలంగాణ భూముల్ని ఎండబెడతావా? తెలంగాణ రైతాంగాన్ని మళ్ళీ ఆత్మహత్యల పాలు చేస్తావా? మళ్ళీ వలసల పాలు చేస్తావా? మళ్ళీ